హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డబుల్ కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనము స్కాలప్ని క్యాన్వాస్ పైన కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలి. చూడండి, ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా, దానిపైన ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి చివరిన ఒక కుట్ట అనేది వేసుకోవాలి. అటు ఇటు కదలకుండా ఉంటుంది స్కాలప్ స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఆ కట్ వర్క్ షేప్కి తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. సూదిని కిందికి దింపుకుంటూ పాదాన్ని కొంచెం కొంచెం పైకి లేపుకుంటూ ఆ షేప్కి తగినట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఖచ్చితంగా మనకి ఆ కార్నర్ వచ్చిన దగ్గర సూదిని కిందకి దింపుకొని పాదాన్ని ఇటువైపుకి తిప్పుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. కట్ వర్క్ మనం కుట్టుకునేటప్పుడు కట్స్ అనేది మెయిన్ అండి. కరెక్ట్గా మనం ఎక్కడైతే కుట్టు వేసుంటామో దాని దగ్గర వరకు కట్ అనేది ఇచ్చుకోవాలి, లేకపోతే మనకి క్లాత్ అనేది రివర్స్ అవ్వకుండా గూడొచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు చుట్టూ కూడా కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత నీట్గా ఓపెన్ చేసుకొని మనకి ఆ మిడిల్లో ఎక్కడన్నా ఇలా ముడతలాగుంటే ఇలా 2 హ్యాండ్స్తో ఇలా అనుకున్నట్లయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి షేప్ అనేది. ఇప్పుడు ఇంకొక లేయర్ కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం కూడా ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని స్కాలప్ అనేది కట్ చేసుకొని ఐరన్ చేసుకున్నాను. ఇటు సైడ్ ఎడ్జ్న ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నీళ్ళల్లో పెట్టినప్పుడు క్యాన్వాస్ అనేది ఊడిపోకుండా ఉండడానికి. నాకు ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఈ ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది మొత్తం కూడా 3 లేయర్లు వచ్చేలాగా తీసుకొని ఎడ్జ్న ఒక కుట్ట అనేది వేసుకుంటున్నానండి, అటు ఇటు కదలకుండా ఉండడానికి. మనకి క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా లేకపోతే డబుల్ క్లాత్ అయితే సరిపోతుంది. నాకు ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి డబుల్ లేయర్ అయితే తీసుకున్నాను కింది వైపు. చూడండి, దీన్ని కూడా ఆ షేప్కు తగినట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలి. దీన్ని కూడా ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. మనం కట్స్ ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోవాలండి. కుట్టు కట్ అయిపోతే మనకి షేప్ అనేది పోతుంది కాబట్టి నీట్గా కట్ చేసుకోవాలి. అలా అని మనము దగ్గరగా కట్ చేయకపోయినా షేప్ అనేది తిరగదు. ఇలా నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత చూడండి, దాన్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కింది వైపు పెట్టి ఇలా స్ట్రైట్గా కుట్ట అనేది వేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి. ఒకదాని మిడిల్లో ఒకటి వచ్చేలాగా పెట్టుకోవచ్చు, లేకపోతే సేమ్గా ఉండేలా కూడా పెట్టుకొని షేప్స్ అనేది ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ షేప్ పైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. పై వైపు ఉంటుంది కదా, ఆ క్లాత్ పైన షేప్కి తగినట్టు స్టిచ్ అనేది వేసుకొని రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నట్లయితే మనకి డబుల్ స్కాలప్ అనేది రెడీ అయిపోతుంది. నాకు ఇక్కడ క్లాత్ అనేది కొంచెం తక్కువ వస్తే ఇలా అతుకు అయితే వేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.